జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు పడబోతుందా? లేక కొంతమంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందా? ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్కి అసలు ఎలాంటి రిప్లై ఇచ్చారు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వివరణపై ఇటు బీఆర్ఎస్ ఎలాంటి వర్షన్ను వినిపించబోతోంది? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫిర్యాదులపై ఫోకస్ చేశారు. పార్టీ ఎందుకు మారారో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని వివరణ ఇచ్చారట. మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని సమాధానం చెప్పారంట. దాంతో పాటు సీఎం ని కలిసిన సందర్భంలో మర్యాదపూర్వకంగా తమకు జాతీయ జెండా కండువ కప్పారని, కాంగ్రెస్ కండువ కప్పలేదని స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అది ఎలా ఉంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్ష నేతకు ఇస్తారని, అదే తరహాలో పీఎస్సీ చైర్మన్ పదవి వచ్చిందని వివరణ ఇచ్చారంట. 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో కూడిన కాపీలను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ కార్యదర్శి పంపించారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు మాత్రం వివరణ ఇచ్చేందుకు తమకు కొంత సమయం కావాలని స్పీకర్ ను కోరారంట. అయితే వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల వర్షన్ చూస్తుంటే రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందట. తాము బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలుసుకున్నామనే విషయాన్ని వివరణ ఇవ్వడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నామని ఎమ్మెల్యే చెప్పడంతో బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి వెల్లడిస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తమకు ఎమ్మెల్యేలుగా వచ్చే వేతనంలో నెలకు 5,000 బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద కట్ అవుతాయని, ఈ ఏడాది మార్చి వరకు తమ వేతనం నుంచి పార్టీ ఫండ్ ను తీసుకుంటున్నారంటూ సంబంధిత ఆధారాలు సమర్పించారంట. దీంతో పాటు తమ క్యాంప్ కార్యాలయాల్లో పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలున్నాయని ఆధారాలతో కూడిన వివరణ ఇచ్చారంట. స్పీకర్ నోటీసులకు ఇచ్చిన వివరణలో ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పడం వెనుక ఎమ్మెల్యేల వ్యూహం ఏంటనేది చర్చకు దారితీస్తుంది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారినప్పుడు అనర్హత వేటు పడుతుంది. అయితే తాము పార్టీ మారలేదని చెప్పడం ద్వారా అనర్హత వేటు పడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు ఇలాంటి వివరణ ఇచ్చారనే చర్చ నడుస్తుందట. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం అనేది సాధారణ రాజకీయ ప్రక్రియ అని, దీనికి పార్టీ మారినట్లుగా పరిగణించలేము అనేది ఎమ్మెల్యేల వర్షన్ గా కనిపిస్తుంది. ఎమ్మెల్యేల వివరణతో బీఆర్ఎస్ పార్టీ ఒకంత ఆశ్చర్యానికి గురైనప్పటికీ న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వివరణ పూర్తిగా అబద్ధమని, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఎమ్మెల్యేలు ఉల్లంఘించారని బీఆర్ఎస్ గట్టిగా వాదించేందుకు ప్రయత్నాలు చేస్తుందట. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనడానికి ఆధారాలుగా వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు, మీడియా ప్రకటనలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి సాక్ష్యాలను స్పీకర్ కు అందజేస్తారనే టాక్ బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తుందట. ఓవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటంతో పాటు రాజకీయంగా కూడా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తుందట. అయితే స్పీకర్ ఇచ్చిన గడువులోగా బీఆర్ఎస్ నేతలు ఎలాంటి రిప్లై ఇస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు తమ వాదనను సమర్థించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఎమ్మెల్యేలు తమ వివరణలో పేర్కొన్న వాదనలను బీఆర్ఎస్ ఎలా తిప్పికొడుతుంది, ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది.